హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కొత్త పెన్షన్ల పైన కసరత్తు ప్రారంభం వేళ బోగస్ పెన్షన్ లబ్ధిదారులను తప్పించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే నకిలీ పెన్షన్దారులను గుర్తించేందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద అన్ని రకాల పెన్షన్లను తనిఖీలు చేశారు. కొన్ని జిల్లాల్లో అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్నట్లు గుర్తించారు. ఇక దీంతో తాజాగా దీనికి సంబంధించి సర్క్యులర్ జారీ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ జోక్యంతో వాటిని నిలిపివేసినట్లు తెలుస్తుంది. సామాజిక పెన్షన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్న వారికి కోత విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముందుగా వారికి నోటీసులు జారీ చేస్తుంది. ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన సచివాలయాల పరిధిలో క్షేత్రస్థాయిలో పెన్షనర్ల తనిఖీ చేపట్టారు. 26 సచివాలయాల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో పలువురు అర్హత లేకపోయినా పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఇక వీరికి నోటీసులు జారీ చేయాలని, సరైన సమాధానం చెప్పకపోతే ఆయా లబ్ధిదారుల పింఛన్లను హోల్డ్లో పెట్టాలంటూ సర్కార్ నుంచి అన్ని జిల్లాల అధికారులకు సర్క్యులర్ జారీ అయింది. పెన్షన్లు పొందుతున్న వారి నుంచి వారు వినియోగిస్తున్న విద్యుత్ బిల్లు, 4 చక్రాల వాహనాలు, ఒకే ఇంట్లో 2 పెన్షన్లు, భూముల విస్తీర్ణం తదితర అంశాలను ప్రశ్నల్లో ప్రభుత్వం వారి నుంచి సమాచారం సేకరించింది. ఇక వారు ఇచ్చిన సమాధానాల ఆధారంగా అర్హతను ఖరారు చేయనుంది. అలాగే అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకుంటున్న వారికి ముందుగా నోటీసులు జారీ చేస్తుంది. ఆ తర్వాత లబ్ధిదారుల వివరణలో వాస్తవం ఉంటే పింఛన్ల కంటిన్యూ చేస్తారు. ఒకవేళ వివరణలో క్లారిటీ లేకపోతే మాత్రం వాళ్ళ పెన్షన్ రద్దు చేసే అవకాశం కనిపిస్తుందని, అలాగే లబ్ధిదారుల అర్హతను నిరూపించుకోకపోతే వాళ్ళ పింఛన్ కట్ అవుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ.